హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కార్తీక సోమవారం లాస్ట్ వారం కదండి. మేమైతే నోముల పండుగ అయితే చేసినాం అనమాట. మోస్ట్లీ దివాళీ రోజే సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే కుదరినప్పుడు వారాల్లో కూడా చేసుకుంటామండి. ఇంట్లో అయినా చేసుకోవచ్చండి, గౌరీమాతను అలంకరించి, లేదా టెంపుల్కి వెళ్ళైనా నోముల వ్రతం చేసుకోవచ్చు. మేము ఈ ఇయర్ అయితే ఉదయాన్నే ఇంట్లో పూజ చేసి టెంపుల్కి అయితే వెళ్ళామండి, అక్కడే చేసుకుందామని. ఈ టెంపుల్ వచ్చి మొహమ్మదాబాద్ క్రాస్లో అండి. శివాలయము హైవేకే ఉందన్నమాట, కద్రి టు హిందూపూర్ హైవేకి. మామిడి తోటలో అయితే కన్స్ట్రక్షన్ చేసినారండి. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అంటేనే పాజిటివ్ వైబ్స్ కదండి. దట్టు ఇలా నేచర్లో టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అంటే ఇంకా మహా అద్భుతం అసలు. ఒకసారి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి, వెళ్ళి ఒకసారి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే అంత పాజిటివ్ వైబ్స్. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. పూర్తిగా నేనైతే తీయలేదు మామిడి తోట అంతా, ఎందుకంటే హడావిడిగా టెంపుల్కి వెళ్ళిపోయినాం. తర్వాత పూజ అయిపోగానే మళ్ళీ ఇంటికి రావాలి కదండి, వీళ్ళకి భోజనాలు పెట్టాలి కదా ఆశ్రమంలో. అందుకోసం అని చెప్పి హడావిడిగా వెళ్ళి వచ్చేసాం. లైట్గా ఏదో బ్రీఫ్గా తీసాను అనమాట క్లిప్స్. 9:30కి అలా వెళ్తే పూజ అయిపోయేపాటికి 12:30 అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా, ఇవి నోము దారాలు, తర్వాత మర్రికాయలు, మర్రి ఊడలు, మర్రి ఆకులు, పసుపు కొమ్మలు, సీకాయ, తుమ్మి పూలు అంటారు. ఇవన్నీ తీసుకొని వెళ్తామండి. నేతిలో చేసిన అత్తరసలు ఇవన్నీ తీసుకొని పోతాం అన్నమాట టెంపుల్లో వ్రతం చేయడానికి. అవన్నీ గౌరీమాతకు సమర్పించేసి వస్తాము. ఇలా నోము దారాలు భార్య భర్తకు, భర్త భార్య కట్టుకున్న తర్వాత మార్నింగ్ నుండి అయితే ఉపవాసం ఉంటాం. ఆ ఉపవాసం తీర్చుకుంటామండి. ఇంకా మనకి ఆశ్రమంలోకి అయితే ఇవాళ ఆఫ్టర్నూన్ అత్తరసలు, అన్నము, చిత్రాన్నం, పప్పు, తర్వాత కారం పొడి, పల్లి కారం పొడి అండి. రుబ్బి చేస్తే సూపర్ ఉంటుంది అది. కర్జికాయలు, చెక్కిలాలు అనమాట. మా అమ్మగారు పండగకి రమ్మని పిలిచింటే వచ్చారు. ఇవి చేసుకొని అయితే వచ్చారనమాట స్నాక్స్. ఇంకా ఇవన్నీ తాత వాళ్ళకైతే పెట్టినాం, అరటిపండు. ఇలా అయితే భోజనం జరిగిందండి. భోజనం తినేపాటికి ఈరోజు 1:45 అట్లా అయిందండి. టెంపుల్ నుంచి వచ్చి ఇంకా తినేపాటికి ఇంత టైం అయిపోయింది. మీరు ఎవరైనా నోములు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళైతే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో, ఈ పద్ధతిలోనేనా అన్నది కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్